సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా విద్యుత్ ఛార్జీలను తగ్గించామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. విద్యుత్ ఛార్జీల తగ్గింపు ప్రకటనను కౌన్సిల్ సమావేశంలోనే చేయాలనుకున్నామని, కానీ ప్రతిపక్షం కాఫీ టీల కోసం గోల చేయడంతో చేయలేకపోయామన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల తగ్గింపుతో తాడేపల్లికి షాక్ తగిలింది. గత వైసీపీ పాలకులు విద్యుత్ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీశారు. పీపీఏలను రద్దు చేసి కమిషన్ల కోసం అనేక అక్రమాలు చేశారు. హిందూజా వంటి సంస్థలకు ప్రయోజనం కలిగించేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ట్రాన్స్ఫార్మర్లను, మీటర్లు, ఇతర పరికరాలపై అధిక ధరలు విధించడంతో విద్యుత్ రంగం తీవ్ర సంక్షోభానికి గురైంది. సీఎం చంద్రబాబు నాయకత్వంలో విద్యుత్ రంగాన్ని తిరిగి పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇచ్చిన హామీ ప్రకారం యూనిట్కి 13 పైసల మేర తగ్గించిన విద్యుత్ ఛార్జీలను నవంబర్ 1 నుంచి అమలు చేస్తాం. వైసీపీ పాలనలో ప్రజలు కేవలం ట్రూ అప్ అనే పదాన్ని మాత్రమే విన్నారు. కూటమి ప్రభుత్వం కొత్తగా ట్రూ డౌన్ అనే పదాన్ని పరిచయం చేస్తోంది. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, నాసిరకం బొగ్గు సరఫరా, అధిక ధరలతో విద్యుత్ కొనుగోలు చేయడం వంటి చర్యల వల్ల రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ భారీగా ఆర్థిక నష్టాలను చవిచూస్తుంది. కూటమి ప్రభుత్వం ఛార్జీల తగ్గింపుతో పాటు బార్బర్, సెలూన్లు, చేనేత వర్కింగ్ షెడ్లు, ఆక్వా రైతులకు సబ్సిడీతో విద్యుత్ అందిస్తోందన్నారు.